అండి వన్ మోర్ మినీ వ్లాగ్. ఏంటి సడన్గా లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా? ఏం కాదండి, ఇది మా ఊర్లోనే. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయిన రోజు ఈవినింగ్ అయితే అలా బయటికి వెళ్దామనేసి బృందం ప్యాలెస్కి వచ్చాము. మా ఊర్లో ఈ బృందం ప్యాలెస్, ఇంకా మా ఊర్లో ఉన్న ప్యాలెస్, ఈ రెండు కూడా చాలా గ్రేట్ అండి. మాకైతే ఈ ఊర్లో ఉన్నంతకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ప్యాలెస్లో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. ఇంకా అక్క అయితే ఇక్కడే పుట్టి పెరిగింది కానీ ఎప్పుడు ఈ ప్యాలెస్ చూడలేదు. కానీ మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది, చీకటి అయిపోతుందని లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వలేదన్నమాట. నార్మల్గా బయటే ఫొటోస్ తీసుకున్నాము. ప్యాలెస్కి పక్కనే ఇలా మహేంద్ర తనయ నది ఉంది. ఇదైతే మహేంద్రగిరిలో పుట్టింది. ఇక్కడ దాకా వచ్చింది, ఇంకెక్కడ దాకా వెళ్తుందో కూడా మాకు తెలియదు. పిల్లలు కాసేపు అయితే రీల్స్ చేశారు. ఇంకా రీల్స్ అవి చేసేసిన తర్వాత ప్యాలెస్ స్ట్రీట్కి అయితే వచ్చేసాము ఊర్లోకి. పిల్లలు అందరము మొగలు పరోటా తింటామనేసి ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే తిన్నాము. ఇంకా మూవీకి వెళ్దామని డిసైడ్ అయిపోయి అమ్మకి పిలుచుకొని రమ్మనేసి అక్కల బాబుకి మా బాబుకి పంపించాము. ఎందుకంటే అమ్మ మేము వెళ్తేనే, లేకపోతే తనైతే వెళ్ళదు కదా, అందుకనే మాతో పాటు తీసుకొచ్చాము. ఇంకా వాళ్ళ అమ్మకి పట్టుకొని వచ్చేలోపు నేనైతే మా ఇంటి దగ్గరికి వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. పిల్లలు ఫ్రెష్ అయిపోయారు అనమాట, అక్క పిల్లలు. ఇంకా అక్కడ నుంచి థియేటర్కి వచ్చేసి టికెట్స్ అయితే తీసుకున్నాం. కానీ ఇంకా 1 అవర్ టైం ఉందని చెప్పేసరికి ఇంకా మాకు దగ్గరలో ఉన్న పార్క్ వచ్చాము. పిల్లలు అయితే విశాల్ మార్ట్కి వెళ్ళారు. పార్కులో అయితే ఒక్క పిల్లవాడు కూడా ఆడట్లేదండి, అందరూ మొబైల్సే చూస్తున్నారు. ఏంటో అంత పిచ్చి, నాకైతే అర్థం కాలేదు. ఇంకా అక్కకి అక్కడ ఉండమని చెప్పేసి నేను పిల్లలకి తీసుకురావడం కోసమని విశాల్ మార్ట్కి వచ్చాను. ఇంకా మా పాప హైదరాబాద్లో కొన్ని బట్టలు సరిపోవట్లేదంట, ఇంకెక్కడ కూడా చూస్తుంది. తర్వాత కొందువులేరా అని చెప్పేసి వాళ్ళకి పట్టుకొని పార్క్ దగ్గరికి వస్తే అందరం కలిసి థియేటర్కి వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఫస్ట్ టైం మళ్ళా టికెట్స్ తీసుకొని మూవీ చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లోనే కదా, వెళ్ళి మొబైల్ చూపించేస్తే లోపలికి ఎలా అందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వేంటి ఇంక వీడియో తీసుకుని ఉంటున్నావు, టైం అవుతుందిరా అనేసి అక్కల పాప అనగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. అప్పుడు కూర్చున్నామండి, కాలు అరిగిపోయినట్టు తిరిగామన్నమాట. ఈవినింగ్ 4 o'clock నుంచి 9 o'clock వరకు. ఇంకా మొత్తానికైతే సినిమా స్టార్ట్ అయిపోయింది. సినిమా అయితే కాంతారా అండి, చాలా బాగుంది. యాక్చువల్గా నేనైతే సినిమాలు పెద్దగా థియేటర్కి వెళ్ళి చూడను, చాలా రేర్. ఇంకా అందరమే వచ్చాం కదా అనేసి వచ్చానమాట. ఇంటర్వెల్ ఇవ్వంగానే స్నాక్స్ ఏమైనా తెచ్చుకుందామని పిల్లలు వెళ్ళారు, కానీ మూవీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వచ్చారు. యాక్చువల్గా రాజాసాబ్ ట్రైలర్ అయితే స్టార్టింగ్లోనే చూపించారు, కానీ నేను స్టార్టింగ్లో చూపించలేదండి. ఆ సినిమాకి వచ్చి ఈ ట్రైలర్ ఎందుకు చూపించడం అని చెప్పేసి అసలు ఈ ట్రైలర్ చూడంగానే సినిమాకి అయితే వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అంత బాగుంది. ఇంకా కాంతారా మూవీలో అయితే లాస్ట్ అయితే సూపర్ అండి, ఎందుకంటే హీరోయిన్ విలన్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట మూవీ, నాకు బాగా నచ్చింది. ఇంటికి వచ్చేసరికి 1 o'clock అయిందండి. బాయ్ బాయ్.